అండ్ ఈరోజు మ్యాంగోలు పండబెట్టుకుందాం. చూసారు కదా, ఇవి రసాలండి. మామూలుగా అయితే కింద గోన్ సంచి వేసి దాని మీద గడ్డేసి ఇలా పెట్టుకోవచ్చు. కిందంతా మనకి అడ్డంగా గడ్డి అది ఉంటుందంటే ఇలాగ ఒక టబ్బులో కింద గడ్డేసి, ఇది ఎండుగడ్డి అండి, గ్రాస్, డ్రై గ్రాస్, దానిలో ఇలాగా మ్యాంగోస్ ఒక లేయర్ పెట్టుకుని మళ్ళీ పైన గడ్డి పెట్టి ఇంకో లేయర్ పెట్టుకుని అలాగే లేయర్స్గా పెట్టుకోవాలి. ఆ వేడికి మనకి మ్యాంగో మంచిగా పండుతుంది. ఇవి రసాలండి, రసాలు చాలా బాగుంటాయి. మ్యాంగో ఇవి మంచి స్వీట్గా ఉంటాయి. బంగిరిబిల్లి అవి ముక్కలు కట్ చేసుకుని తినడానికి బాగుంటాయి. ఈ రసాలు మనం మామూలుగా అలాగే కాయ పళ్ళంగా తినడానికి చీకడానికి బాగుంటాయి. అలాగే జ్యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. పీచు లేకుండా చక్కగా నీట్గా పల్చగా రసం వస్తుంది. బాగుంటాయి రసాలు. గ్రాస్ తగిలితే ఒక చెయ్య బాగా దురదలు వస్తాయి. బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా పెట్టాక. మా చెట్టు కాయలండి. అన్ని రకాల చెట్లు, మ్యాంగో చెట్లు ఉన్నాయి. సువర్ణరేఖ ఉంది, బంగిరిబిల్లి ఉంది, రసాలు ఉన్నాయి, అలాగే చీకుడుకాయలు ఉన్నాయి. అలాగే సంవత్సరం అంతా కాస్తుంది ఆ మ్యాంగో చెట్టు కూడా ఉంది. పున్నాస్కాపు మ్యాంగో చెట్టు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇలాగా పెట్టేసుకుని కొంచెం గ్యాప్గానే పండబెట్టాలండి, లేదంటే కుళ్ళిపోతాయి. దానికోటి తగిలినా కుళ్ళిపోతుంది. చూసారు కదా, అలాగా గాలి ఆడకుండా కప్పేసి ఉంచాలి. ఆ వేడికి బాగా పండుతాయి. కానీ రోజు మటుకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి.